Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 20, verse 4. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము ద్వితీయోపదేశకాండం 20:4. The Lord your God is he that goeth with you to save you. మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. Deuteronomy is a book of preaching. ద్వితీయోపదేశకాండం అనేటువంటిది అది ఒక బోధించేటువంటి గ్రంథము. That is Moses preaching to God's people as they are going to enter into the promised land. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క బిడ్డలు వారు వాగ్దాన దేశంలో ప్రవేశించబోతూ ఉంటుండగా మోషే వారికి బోధిస్తా ఉన్నాడు. When we read chapters 5 to 26, మనము 5వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు మనం it is చదివినప్పుడు about 80% of the book of Deuteronomy. అది ద్వితీయోపదేశకాండంలో 80%. This is one major sermon. ఇది ఒక ప్రసంగం. అది It tells the commandments again. అది మరలా దేవుని యొక్క ఆజ్ఞలను బోధిస్తా ఉంది. What those commandments mean when they enter into the promised land is unpacked in this portion. ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞ ముందు ఆ యొక్క ఆజ్ఞ దేవుని యొక్క What is the ఆజ్ఞ meaning of these commandments? ఈ యొక్క ఆజ్ఞల యొక్క అర్థం ఏంటో దాని గురించి చెప్తా వచ్చు. And so many things are unpacked, they are hidden, and he is telling. అనేకమైనటువంటి సంగతులు ఏవైతే దాచబడి ఉన్నాయో వాటన్నిటిని వివరించి చెప్తా ఉన్నాడు. Moses again and again exhorted them to be serious about their devotion to God. మోషే మరలా దేవుని పక్షాన ప్రజలు తమ యొక్క భక్తి విషయం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని వారిని హెచ్చరించినాడు. And they must obey his commands. వారు ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించాలి. Actually, Moses wanted to go with them to the promised land. అసలుగా మోషే వారితో కూడా వాగ్దాన దేశానికి వెళ్ళాలనుకున్నాడు. But God rejected his pleas because he struck the rock instead of speaking to it at the waters of Meribah. అయితే దేవుడు ఇక్కడ చూస్తే మోషే యొక్క ఆ యొక్క విషయాన్ని ఆయన నిరాకరిస్తా వచ్చాడు. ఎందుకంటే మెరీబా స్థలములో ఆయన బండతో మాట్లాడమన్నప్పుడు ఆ బండను ఆయన కొడుతూ వచ్చాడు. That has happened in the wilderness of Sin. అది సీను అరణ్యంలో జరుగుతా That you వచ్చింది. can read in Deuteronomy 32:51. అది ద్వితీయోపదేశకాండం 32:51 మనం చదవచ్చు. But having much love and concern for the Israelites, ఇశ్రాయేలు ప్రజల కొరకే ఎంతో పట్టింపు ఆ యొక్క ప్రేమను కలిగి ఉండి he was explaining every detail to them. ఆయన ప్రతి ఒక్క సంగతిని వివరించి చెప్తున్నాడు. Moreover, ఇంకా అధికంగా he knows about their nature so well. వారి యొక్క స్వభావం ఏంటో ఆయనకు బాగా తెలుసు. So we need to realize that God's people were on the verge of a serious war. ఈ యొక్క దేవుని యొక్క ప్రజలు చూస్తే ఎంతో తీవ్రమైనటువంటి యుద్ధానికి దగ్గరలో వారు ఉన్నారు. To inherit Canaan, they have to face many wars. వారు కనానును స్వాతంత్రించుకోవటానికి అనేకమైనటువంటి యుద్ధాలు వాళ్ళు జరిగించాలి. This is just like our spiritual life. ఇది మన యొక్క ఆత్మీయ జీవితం వంటిది. Canaan speaks of our spiritual inheritance in Jesus. కనాన్ అనేటువంటిది మన యేసు ప్రభువు వారినందు మనము కలిగినటువంటి ఆత్మీయమైన స్వాస్థ్యాన్ని గురించి The మాట్లాడుతాం. enemy will not allow us to enjoy that inheritance fully. ఈ యొక్క శత్రువు ఆ యొక్క స్వాస్థ్యాన్ని సంపూర్ణంగా ఆనందించకుండా వాడు చూస్తూ ఉంటాడు. So Satan puts so many obstacles. సాతానుడు వాడు చూస్తే అనేకమైన ఆటంకాల అభ్యంతరాలు పెడతాడు. To overcome those obstacles, we have to fight. ఆ యొక్క ఆటంకాలను ఆ యొక్క ఎదుర్కొనటానికి మనం పోట్లాడాలి. And the Israelites were to have confidence in the wars that lay before them. ఇశ్రాయేల్ ప్రజలు వారు ఎదుర్కొన్నటువంటి యొక్క యుద్ధంలో వారు నమ్మిక కలిగి ఉండాలని వారికి చెప్తూ వచ్చాడు. Knowing that God was on their side. దేవుడు వారి పక్షమున ఉన్నాడని ఎరిగి ఉండటము. That did not mean that they can take rest. అంటే దాని యొక్క అర్థం వారు విశ్రాంతి తీసుకోవాలని కాదు. Also, it did not mean that they are inefficient. వారు ఇంకా అసమర్థులని కాదు. All must stand in the battle. అందరూ కూడా ఈ యొక్క యుద్ధ భూమిలో వారు నిలబడాలి. Same thing is true in our ministry also. మన యొక్క పరిచర్యలో కూడా ఇదే వాస్తవము. Though God gives the word, దేవుడు వాక్యాన్ని ఇచ్చినా what to speak he may tell. ఆయన ఏం మాట్లాడాలని చెప్పొచ్చు. We have to struggle in prayer and meditation. మనం ప్రార్థనలో ధ్యానంలో మనం ఎంతో శ్రమ పడాలి. I have seen some people without proper preparation. నేను కొద్దిమంది చూస్తూ వచ్చాను ఏంటంటే వారు సరైన సిద్ధపాటు వరకు How they will stand to share the word of God. వారు దేని వాక్యాన్ని పంచుకోవడా నిలబడతారు. It is wrong. అది తప్పది. To get the victory, one must stand in the battle. విజయాన్ని పొందటానికి ఒకరు ఒక యుద్ధంలో నిలబడాలి. In all wars, అన్ని యుద్ధాల్లో కూడా Israel was to remember that God was with the Israelites. ఇశ్రాయేల్ ప్రజలు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఇశ్రాయేల్తో కూడా ఉన్నాడని వారు జ్ఞాపకం And they have to rely upon the help, his help, with confidence regardless of the enemy strength. వారు శత్రువు యొక్క బలం ఎంతైనా కూడా వారు పట్టించుకోకుండా దేవుని యొక్క శక్తిపై వారు ఆధారపడాలి. Christians too should recall God's past faithfulness when we encounter the adversity. మనము విరోధమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు దేవుని గతంలో ఉన్నటువంటి దేవుని విశ్వాస్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. And we gain courage from his promises that he will be with us. ఆయన మనతో కూడా ఉంటాడనేటువంటి ఆ యొక్క వాగ్దానాలను బట్టి మనం ధైర్యాన్ని పొందుతాం. Israel was
at this time to be considered rather as a camp, not as a kingdom. ఇశ్రాయేల్ ప్రజలు చూస్తే ఆ సమయానికి వారు ఒక పాలెం వలె వారు ఉంటా వచ్చినారు కానీ ఒక రాజ్యంగా వారు లేరు. They have not yet settled in the country of their own. వారు తమ యొక్క సొంత దేశం వారు ఇంకా స్థిరపడలేదు. That's why Moses was giving a general encouragement. అందుకొరకే మోషే ఒక సర్వసాధారణమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. He said that ఆయన వారితో చెప్తూ the enemy may have more warriors or horses. ఆ యొక్క శత్రువు యుద్ధం చూస్తే ఎంతో మంది యుద్ధ వీరులు తర్వాత గుర్రాలు ఉండొచ్చు. Israelites must be courageous because the Lord goes with them to save them. అయితే ఇశ్రాయేల్ వారు ఎంతో ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే వారిని రక్షించటకే దేవుడి వారి ముందు వెళ్ళును. Even in our lives as believers, విశ్వాసులుగా మన జీవితాల్లో కూడా the lion of Judah is there in our lives. యూదా గోత్రపు సింహము మన జీవితాల్లో ఉన్నాడు. He is far more greater than the lion of this world. ఈ లోక సంబంధమైనటువంటి సింహం కంటే కూడా ఆయన ఎంతో బలవంతుడు. In 1 John 4:4 it is written, మొదటి యోహాను 4:4 రాయబడింది, greater is he that is in you than that he is in the world. మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నాడు. He is in us and with us. ఆయన మనతోను మనలో ఉన్నాడు. This is the promise of our meditation today. ఈ దిన మన ధ్యానం కొరకైనటువంటి ఆ యొక్క వాగ్దానం అది. Applying this truth to our Christian lives, ఈ యొక్క సత్యాలను మన ఆత్మీయ జీవితానికి the అన్వయించుకొని believers can prepare to face the stronger enemies. విశ్వాసులు బలమైనటువంటి శత్రువులను ఎదుర్కొనడానికి సిద్ధపడతారు. They can trust God. వారు దేవుని యందు నమ్మకం They ఉంచవచ్చు. can encourage others also. ఇతరులను కూడా ప్రోత్సహించవచ్చు. It is easy to be safe and confident when we face enemies who are much weaker than us. మనకంటే కూడా బలహీనమైనటువంటి శత్రువులను ఎదుర్కోవటం ఎంతో సులువైనటువంటి సంగతి. But what should we do when we come upon enemies stronger than we? మనకంటే కూడా బలమైనటువంటి శత్రువులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? In this context, ఈ సందర్భంలో the fight between David and Goliath is a great example. గొలియాతు తర్వాత దావీదుకు మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క యుద్ధం ఎంతో గొప్ప ఉదాహరణ. Earlier, the people of Israel came out of Egypt under the mighty hand of God. మునుపు చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క బలమైన హస్తం క్రింద ఆ యొక్క ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. The Lord destroyed the powerful enemy by opening and closing the Red Sea. దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రమును తెరిచి దాని మూయట ద్వారా శత్రువును ఆయన నాశనం చేస్తూ వచ్చాడు. And the same Red Sea which gave them way and allowed them to reach the other side became a burial ground for the Egyptians. ఏ యొక్క ఎర్ర సముద్రం అయితే ఇశ్రాయేల్ ప్రజలు దాటిపోయి అద్దరికి వేరే స్థలానికి చేరుకోవడానికి సహాయపడిందో అదే ఎర్ర సముద్రము శత్రువులను అందులోనే ముంచి సమాధి చేసింది. Then on their way they had a wonderful victory over Amalekites at Rephidim. అయితే రెఫీదీము ప్రాంతంలో చూస్తే వారి మార్గంలో అమాలేకీయుల మీద వారు అద్భుతమైన విజయాన్ని పొందారు. Oh, what a wonderful thing it is. అదెంత అద్భుతమైనటువంటి సంగతి. Though they were not accustomed to war, వారు యుద్ధానికి అంత అలవాటు పడకపోయినా because all the days their lives were in Egypt only as slaves or servants, ఎందుకంటే ఇంతకాలం ఐగుప్తులో వారి యొక్క జీవితాలు వారు బానిసలుగానే ఉంటూ వచ్చారు. yet they won victory because of the raised hands of Moses. అయినా కూడా వారు మోషే యొక్క హితమైనటువంటి యొక్క హస్తాల ద్వారా విజయాన్ని పొందుతూ వచ్చారు. Our weapons of warfare are not carnal. మన యొక్క యుద్ధోపకరణంలో అవి శరీర సంబంధమైనవి కాదు, They are spiritual. అవి ఆత్మీయమైనటువంటివి. Now, many Israelites of the older generation died during their wilderness journey. ఇప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలులో ఉన్నటువంటి యొక్క పాత తరం వారు అనేకులు ఆ యొక్క అరణ్యంలో రాలిపోతూ వచ్చారు. Now, the new generation is heading for the promised land. ఇప్పుడు నూతన తరం వారు వాగ్దాన దేశం వైపు వెళ్తున్నారు. Now, Moses is giving the guidance on what to do in the war. ఇప్పుడు ఆ యొక్క యుద్ధంలో ఏం చేయాలనేటువంటి నడిపింపును మోషే ఇస్తున్నాడు. The guidelines are of much use for us in our Christian journey. మన యొక్క క్రైస్తవ యాత్రలు చూస్తే ఆ యొక్క నడిపింపు విషయాలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి. What are they? అవి ఏంటి? అవి I will mention at least 7 of them, though many are there. అనేకమైనవి ఉన్నప్పటికీ కూడా నేను 7 సంగతులు చెప్తాను. Number 1, మొదటిది, we should not fear the enemy, మనము శత్రువుకు భయపడకూడదు. for God is with us and fights for us. ఎందుకంటే దేవుడు మనతో కూడా ఉండి మన యుద్ధాన్ని జరిగిస్తాడు. Secondly, రెండోది, the enemy can have extraordinary advantage over us, శత్రువు మన పైన అత్యధికమైనటువంటి ఆ యొక్క శక్తి కలిగి ఉండొచ్చు, but it have no advantage over our God. అయితే మన దేవుని పైన ఎటువంటి శక్తి దానికి లేదు. So we should not put our trust in ourselves or human capacity, but we have to depend on God. మనం మన పైన గానీ మన యొక్క సామర్థ్యాల పైన గానీ ఆధారపడకుండా దేవునిపై మనం ఆధారపడేటువంటి వారంగా ఉండాలి. Fourthly, నాలుగోది, we must remember the past victories. మనము గత దినాల్లో దేవుడు మనకి ఇచ్చిన విజయాలను జ్ఞాపకం చేసుకోవాలి. And fifthly, ఐదోది, the secret of winning is to stand on the side of the strongest one. మనము విజయానికి రహస్యం ఏంటంటే మన బలవంతుడైనటువంటి ఆయన పక్షాన మనం నిలబడి ఉండాలి. Even in the most difficult situation. మన జీవితాల్లో క్లిష్ట పరిస్థితుల్లో కూడా. I will read verse 10. నేను 10వ వచనం చదువుతున్నాను. What is written there? అక్కడ ఏం రాయబడుతుంది? Fear thou not, for I am with thee. Be not dismayed, for I am holy God. I will strengthen thee. Yea, I will help thee. Yea, I will uphold thee with the right hand of my righteousness. Isaiah 40 minutes. Huh? Isaiah 40 minutes. Isaiah 41.
యెషయా గ్రంథం 41:10 ఉంది. verse 10. 10వ నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను So ఆదుకుందును. this is the fifth secret, standing on the side of the mighty one. బలమైనటువంటి ఆయన పక్షాన నిలబడటంలో ఉన్నటువంటి 5వ రహస్యం ఇది. Sixthly, 6వది, we can encourage others with the certainty that God gives the guarantee. దేవుడు నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఒక నిశ్చిత ద్వారా ఇతరులను మనం ప్రోత్సహించవచ్చు. As the priests of the Lord in the New Testament age, నూతన నిబంధన యుగంలో అయితే యాజకులు, and so we are the priests in the New Testament. 1 Peter 2:9. మొదటి పేతురు 2:9 ప్రకారం మనం యాజకులమే ఉన్నాం. So we should bring to the people the word of hope and encouragement. మనము దేవుని ప్రజల ఎదుటకు ఎంతో నిరీక్షణ తర్వాత ప్రోత్సాహంతో కూడినటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనం తీసుకొని Yeah, it వెళ్ళాలి. is the presence of God that guarantees the victory for us. దేవునికి సన్నిధి మనకు అది విజయాన్ని నిశ్చయపరుస్తుంది. And finally, seventhly, చివరిగా 7వ సంగతి, in spite of the negative reports by the spies like those 10 people, ఆ యొక్క 10 మంది వేగిలో వారదీసినటువంటి ఆ యొక్క చెడు సమాచారం that వల్ల is other than Joshua and Caleb, యోషువ కాలేబు కాకుండా మిగిలినటువంటి వారు fear not, భయపడకుడి, for it is God who will go with us to save us. దేవుడి మమ్మల్ని రక్షించుటకు మీ ఎదుటకు ఆయన ముందుగా వెళ్ళునని. So never forget these 7 points when we face enemies in our spiritual life. మన యొక్క ఆత్మ జీవితాల్లో మనం శత్రువులను ఎదుర్కొన్నప్పుడు ఈ యొక్క 7 విషయాలు మనం మర్చిపోకూడదు. Oh, then we can have victory. అప్పుడు మనం విజయాన్ని కలిగి ఉండవచ్చు. Always we will go from one victory to the other. ఎల్లప్పుడు కూడా ఒక విజయం నుండి ఇంకో విజయాన్ని మనం వెళ్ళొచ్చు. The desire of the Lord is we must be victorious. దేవుని యొక్క కోరిక ఏంటంటే మనం విజయశాలుగా ఉండాలి. And our desire is also the same. మన యొక్క కోరిక కూడా అదే. So when God comes with you, దేవుడు నీతో వచ్చినప్పుడు He will fight the battle, ఆయన యుద్ధం చేస్తాడు. and we are going to be the victors. మనం విజయశాలుగా ఉంటాం. May God speak to us. దేవుడు మనతో మాట్లాడగా Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుడు మా our తండ్రి, gracious God, మా కృపగల we దేవా, thank Thee for the experiences of the Israelites when they were traveling in the wilderness. ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క అరణ్యం యాత్రలో నడుస్తూ ఉన్నప్పుడు వారి యొక్క అనుభవాలను బట్టి ఎంతో వందనాలు. Moses was sharing over 3 to 4 messages, O Lord, in this book. తండ్రి యొక్క పుస్తకంలో మోసే 3 నుండి 4 ప్రసంగాలు వాడుతూ చెప్తూ వచ్చాడు. And O Lord, we thank Thee for those encouraging words. ప్రభు ఆ యొక్క ప్రోత్సాహపరమైనటువంటి మాటలు బట్టి ఎంతో వందనాలు. Speak to us also. ప్రభు మాతో కూడా Prepare మాట్లాడుతున్నాడు. us for Thy second coming. ప్రభు నీ రెండో రాకడ కొరకు మమ్మల్ని In సిద్ధపరచండి. Jesus' precious name we pray. యేసు ప్రభు రాముల నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.